ఓం నమ శివాయ. శ్రీ పరాభావనామ సంవత్సరం జూలై నెల 2026 వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అనేది వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ప్రయత్నాలు ముసుగు వెనక దాగి ఉన్న ఆలోచనలు. అంటే ఇది సొంత బుద్ధితో ఆలోచించేవి కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుడు మాటలను బట్టి నడుచుకునేవి కొన్ని ఉంటాయి, ఇక కొన్ని అయితే అర్ధంతరంగా పుత్రశోకంతో చాలా వరకు ఇబ్బందులు పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవి బంధుత్వానిలో దెబ్బతీస్తాయి, ఐక్యతా బలాన్ని దూరం చేస్తాయి, డబ్బు పరంగా నష్టం చేస్తాయి, అధికారంగా ముందుకు పోనీయవు, అధికారంలో ఉండి సాధించే వాళ్ళకు కూడా దిగజార్చేంత స్థితికి ఏర్పడుతుంది. కారణం, మీరు ముసుకి వెనుక ఉన్న దాగి ఉన్న మాటలు చెప్పుకోవడం వల్ల కొన్ని సమస్యలకి ఎదురు దెబ్బలు తగలటానికి కారణం. అదేవిధంగా ఈ వృశ్చిక రాశిలో తెలివితేటలతో పాటు కష్టాన్ని, శక్తిని ఉపయోగించి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక నిర్ణయాన్ని మనం కాదనుకోకుండా ఆలస్యమైనా సరే అమృతాన్ని పొందగలిగేంత స్థితికి ముందుకు వస్తారు. వీళ్ళకి వృశ్చిక రాశిలో ఆదాయము, ఖర్చు ఒకటి ముందడుగు ఉంటుంది. ఆదాయం వెనకడుగు ఉండేది ఖర్చు. ఆ ఖర్చు అనేది ఏ విధంగా ఉంటుందా అంటే, ఆదాయం 8 అయితే ఖర్చు 2, అవమానం 1 అయితే రాజ్యపూజితం 2. ఈ విధంగా ఇద్దరి మధ్యలో ఐక్యతా బలాలు, సంకల్ప బలాలు, భార్యాభర్తల మధ్య ఎందు కానీ, తండ్రి కొడుకులు ఎందు కానీ, తల్లి కొడుకు ఎందు కానీ, తల్లి కూతురు ఎందు కానీ, కూతురు తండ్రి ఎందు కానీ, భార్యాభర్తల మధ్య ఎందు కానీ, ఈయంకురాళ్ళ ఎందు కానీ ఇటువంటి కొన్ని విభేదాలు కూడా కొన్ని కనబడుతూనే ఉంటాయి. తర్వాత రేపు భవిష్యత్తులో ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. ఆ లక్ష్యం ఏ విధంగా ఉంటుంది అంటే, తను చదువుకున్న చదువే కాకుండా, తన సొంత తెలివితేటలే కాకోకుండా, తర్వాత రికమెండేషన్ ద్వారా చెప్పే మాటలే కాకోకుండా భగవంతుడు వాళ్ళకు ఒక దైవ బలాన్ని ఇస్తాడు. చదువు ఉన్నా లేకపోయినా, తర్వాత ప్రయత్నించినా ఇంచకపోయినా దాని అవకాశాన్ని ఒక మానవుడి రూపంలో భగవంతుడే పంపిస్తాడు. దేవుడు మనకి డైరెక్ట్గా కనపడడు, మానవ రూపంలో కనపడతాడు. ఆ మానవ రూపంలో వచ్చిన ఒక మానవాళికి ఒక దైవ సంకల్పమైన సహాయాన్ని మనస్ఫూర్తిగా పొంది, మనస్ఫూర్తిగా తీసుకొని ఆ ముందడుగు వేసి ఆ మనుగడను సాధించినట్టుగైతే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు అధికారంలో కూర్చుంటారు, ఆదాయంలో నిలబడతారు, వ్యాపారంలో అభివృద్ధి చేస్తారు, కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త బిజినెస్లు చేయగలిగేంత స్థితి ఏర్పడుతుంది. సొంత గృహాలు కడతారు, తర్వాత సొంత ఆఫీసులు, సొంత బిల్డింగులు, స్థలాలు, ఆస్తిపాస్తులు పెంచుకునేంత అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళల్లో కళ్యాణ బలం కాని వాళ్ళైతే కళ్యాణం అవుతుంది, పిల్లలు లేని వాళ్ళైతే పిల్లలు కలుగుతారు. ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని కష్టాల నుంచి బయటపడే మార్గాలు కూడా కొన్ని తొందరలోనే ఏర్పడతాయి. అధిక స్నేహం ప్రాణానికి మోసం, అధిక స్నేహాన్ని మించి చేయకూడదు. అతిగా ప్రేమ అభిమానాలతో దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయకూడదు. తర్వాత అధికమైన నమ్మకాన్ని పెట్టుకోవడం కూడా నష్టమే. ఇటువంటి రాశి గల వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు కూడా కొన్ని పాటించాలి. అది స్త్రీలైతే ఏముంది, పురుషులైతే ఏముంది, ఎవరైనా సరే కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే రేపు భవిష్యత్తులో గండం నుంచి బయటపడగలుగుతారు. మనము ఒకటి కావాలి అనుకుంటే ఇంకొక దాన్ని వదులుకోవాలి. ఒక గమ్యం చేరాలంటే దాని వెనకాల ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటన్నిటిని దాటుకుంటేనే ఆ గమ్యం నీ సొంతం అవుతుంది. అలాగే ఉంది కదా అని ఆ గమ్యం వచ్చినప్పుడు రానిలే, ఆ సమయం ఆ కాలం వచ్చినప్పుడు రానిలే అనుకొని ఈ వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని వృధా, సమయాన్ని వృధా చేసుకుంటూ, ధనాన్ని వృధా చేసుకుంటూ, తెలివితేటలని సంపాదించే రోజులను పోగొట్టుకుంటే మాత్రం అవి రమ్మంటే తిరిగి రావు. ఏదైనా సరే
ముందుండి నిలబడి సంపాదించాలి, సాధించాలి, పోరాడాలి, ప్రయత్నించాలి. దాని తర్వాత భగవంతుడి ప్రయత్నం గురించి ఆలోచించిన తర్వాతనే మనకి మంచా చెడు అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అదేవిధంగా నువ్వు చేసుకున్న నిర్ణయము, నువ్వు ఎంచుకున్న లక్ష్యము, నువ్వు చేరాలనుకున్న గమ్యం, ఈ మూడు ఒకటే. అది ఒక స్థాయిలోనే, ఒక స్థితిలోనే, ఒక గమ్యంలోనే చేరుకుంటాయి. కాబట్టి వాటికి ముందుగా తెలివితేటలు, దాంతోపాటు శక్తి, సంపూర్ణమైన ఆరోగ్యము, మనం ఏ విధంగా సంపాదించాలి, ఏ పని చేస్తే రూపాయి ఆదాయం కలుగుతుంది, ఎవరితో మాట్లాడితే మనకి తెలివితేటలు పెరుగుతాయి, ఏ విధంగా కలిసి ఉంటే మనకి అనుకూలత, ఐక్యతా బలం అనేది ఏర్పడుతుంది, ఎవరితో మనం మాట్లాడితే రేపు భవిష్యవాణిని తెలుసుకోవటం అనేది మీకు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి గారి వాళ్ళలో ముఖ్యంగా ధైర్యాన్ని కోల్పోవద్దు. మనోధైర్యం మంచిది. అన్ని విధాలుగా వీళ్ళకి భగవంతుడు సంకల్పించే ధైర్యమే వీళ్ళకి మనోధైర్యంగా ఉంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయకోకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీకు దానికి తగిన పరిష్కారాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను, పరిష్కరిస్తాను. సర్వేజన సుఖరో భవంతు. ఓం నమః శివాయ. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనిషి జీవితం చాలా గొప్పది. ఈ మానవ జన్మ మనకి మిగిల్చడం భగవంతుడిచ్చిన మనకు వరం. ఈ వరాల్లో మనకి కష్టాలు చాలా వస్తుంటాయి. ముందుగా మన భవిష్యత్తు వాడిని మనం తెలుసుకోవాలి. అయితే రాశి ఫలితాలు, గణిత శాస్త్రం, గవ్వల శాస్త్రం, ఫేస్ రీడింగు, హస్తరేఖలు, ఈ శాస్త్రం అంతా మనిషి మానవాళికి ప్రతి ఒక్క విషయానికి ఉపయోగపడేది. దీంట్లో కొంతమంది కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది విలేజ్లో ఉండే వాళ్ళ కాడి నుంచి విదేశాల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో కూడుకొని ఉంటారు. ఈ సమస్యలన్నిటికీ కొంతమందికి పరిష్కారం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. కానీ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు మనిషికి ముఖ్యంగా బ్రతుకు తెరువు అంటే ఉద్యోగము, తర్వాత వాళ్ళకి లైఫ్ పార్ట్నరు, జీవితంలో మంచి సంతానము, 10 మందిలో మంచి పేరు సంపాదించి పెట్టే ఒక గౌరవ మర్యాద, ఇవన్నీ మనిషికి దక్కడం కోసం మనిషి పోరాడుతుంటాడు. అయితే వీళ్ళకి కొన్ని దోష బలాలు ఉంటాయి. అవి కొంతమందికి తెలియవు. అది నక్షత్ర బలాల నుంచి, పుట్టిన టైమింగ్ నుంచి వస్తుంటది, కొంతవరకు వాళ్ళ పేరు బలాల నుంచి వస్తుంటది, కొంతవరకు నడుచుకుంటూ పోయే విధానాన్ని బట్టి మనిషి గ్రహస్థితులు అన్ని సంభవిస్తాయి. అది ఏ రూపంగా ఉంటుందో తెలియదు. మొదటిది నరదృష్టి, రెండవది నాగదోషం, శని దోషం, గ్రహస్థితుల దోషం, ప్రయోగ బంధన, చేతబడి, చికాకులు, తర్వాత మానసికంగా ఆరోగ్యపరంగా దెబ్బతినే సమస్యలు, ఉద్యోగపరంగా చేయలేకుండా ఉన్నవారికి, ఉద్యోగం దొరకకుండా పోయిన వారికి, పని విషయంలో ఎంతవరకు నష్టం వచ్చి, కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలతో కూడుకొని, కొంతమంది మనుషులు విధానాలు కూడా నడవడికల వల్ల కూడా మానవాళికి దెబ్బతగులుతుంది. వీటన్నిటిని గుర్తుంచుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా సరైన పరిష్కారం అందిస్తా. రెండోది ఏంటంటే, దీంట్లో ఏముందులే, ఎప్పుడు జరిగేదే కదా, ఎప్పుడు రాశిలో ఉండేదే కదా, ఎప్పుడు మన అదృష్టం ఇలాగనే ఉంటుంది కదా అని చెప్పి మీరు అశ్రద్ధతో ఏది చేయొద్దు. సమయం చాలా విలువైనది. ఆ సమయం కొంతవరకు కేటాయించేట్టుగైతే ఖచ్చితంగా రేపు మీరు కష్టాల నుంచి మీరు బయటపడే మార్గాన్ని మీకు నేను చెప్పగలుగుతాను. సరైన భవిష్యత్తు మార్గాన్ని మీకు చూపగలిగే మార్గం చెప్తాను నీకు. అదేవిధంగా మీరు ఏ ఒక్క పరిష్కారం గురించైనా, ఏ ఒక్క సమస్యతోనైనా బాధపడుతుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఫోన్ ద్వారా కానీ, లేదా దగ్గరలో ఉంటే మీరు దగ్గరలోను, లేదు మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చి కూడా నేను ఆ ఒక్క పరిష్కారాన్ని, ప్రాబ్లాన్ని
దాన్ని చూసి మీకు ఆ పరిష్కారం చేయగలుగుతా. ఒక్కసారి మీరందరూ నేను ఇచ్చే ఈ నెంబర్ని, కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.